అనగనగా జయంతిపురం అనే ఊరిలో పచ్చని పొలాలతో కలకల్లాడుతూ అలాగే పక్షుల కిలకిలతో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఊరిలోని కామాక్షమ్మ అనే 60 ఏళ్లు పైబడిన ఒక ముసలావిడ కుటుంబం నివాసం ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు కామాక్షమ్మ తన కొడుకు సుబ్బయ్యతో, ఒరేయ్ సుబ్బు, నువ్వు వెంటనే సంతకు వెళ్ళి నాకు తినడానికి సామాన్లు తీసుకొనిరా. అలాగే వంటగదిలో సరుకులు కూడా అయిపోయాయి, వాటిని కూడా తీసుకొనిరా. అదేంటమ్మా, నిన్నే కదా నీకు తినడానికి చాలా తినుబండారాలు తెచ్చాను. అలాగే కిరాణా సరుకులు కూడా తెచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే అయిపోయాయా అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు సుబ్బారావు భార్య మంగ వచ్చి, అదేంటయ్యా అలా అంటున్నావు? మీ అమ్మ ఇంట్లో ఏ వస్తువులు కూడా వదలట్లేదు. కందిపప్పు, మినప్పప్పు అలాంటివి పచ్చివే నమలేస్తుంది. నువ్వు గాని ఇప్పుడు మీ అమ్మకు తినడానికి ఏమైనా తీసుకురాకపోతేనా ఇంట్లో ఉన్న కంచాలు తపాళ్ళు కూడా క్షణాల్లో నమిలేస్తుంది. ఆ మాట విన్న కామాక్షమ్మ కోడలిపై కోపంతో, అయినా నువ్వేంటే నా కొడుక్కి నాకు మధ్యలో మాట్లాడుతున్నావు? అయినా నువ్వేమైనా నీ పుట్టింటి నుండి తెచ్చావా ఏంటి? ఈ ఆస్తంతా నాదే కదా, నా కష్టార్జితం. దీనిని నేను తినడానికైనా వాడుకుంటాను, ఇంకేదైనా చేస్తాను. అడగడానికి నువ్వెవరు? అయినా నా కొడుక్కి నేను ఇంట్లో అన్నీ తినేస్తానని తిండిపోతు దానిని అని వివరించి చెబుతున్నావా? అయ్యో అత్తయ్య, నేనలా అనలేదు. మీరే మీ గురించి మీరు పెద్ద తిండిపోతని చెప్పుకుంటున్నారు. చూడయ్యా, మీ అమ్మ చెప్పినవన్నీ తెచ్చేయి. నువ్వు గాని తేకపోతే నేనే నీకు ఏదో ఒకటి చెప్పి నీ చేత సామాన్లు తేనివ్వలేదు అని నా మీద మళ్ళీ చాడీలు చెబుతుంది. ఏంటే నువ్వనేది? నేనేం తిండిపోతుని కాదు. నేనంత తిండిపోతునైతే నీలాగా గుండ్రంగా రుబ్బురోల్లాగా ఉండేదాన్ని. నేను చూడు, సన్నగా నాజూగ్గా ఎలా ఉన్నానో. అయ్యో అత్తయ్య గారు, మీరెంత తిన్నా లావుగా అవ్వట్లేదు. నేను కొంచెం తిన్నా లావు అయిపోతున్నాను. అంతేగాని మీరు తిన్న తిండి 3 ఊర్లు జనాలకి 3 పూట్ల సరిపోతుంది. అంత తిండి తింటారు మీరు. కానీ మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎంత తిన్నా ఇలా బక్కగా ఏదో రోగం వచ్చినట్టు ఉంటారు. ఓయమ్మా ఓరి నాయనో, నన్నెన్నెన్ని మాటలు అంటుందిరా రోయ్. నీ ముందే నీ భార్య అన్ని మాటలు నన్ను అంటుంటే నువ్వు అలా బొమ్మలా చూస్తున్నావే గాని ఒక్క మాట కూడా నీ భార్యని అనడం లేదురా. చెప్పండి, మీ కొడుక్కి నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పి నన్ను గట్టిగా కొట్టమని చెప్పండి. మీలాంటి గొడవలు పెట్టే అత్త ఎవ్వరికి ఉండకూడదు. అయినా మా ఆయన ఉన్నాడు చూడు, వాళ్ళమ్మ నన్ను ఎన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా తిరిగి అనడం చేత కాదు. అలాంటి చేతకాని మొగుడు నా మొగుడు అని తన భర్తని తిడుతుంది. అప్పుడు సుబ్బారావు ఎటకారంగా, ఉరుమురు మీ మంగళం మీద పడినట్టు మీరిద్దరూ దెబ్బలాడుకుని మధ్యలో నన్ను తిడుతున్నారేంటి? అయినా నేను ఇంకాసేపు ఇంట్లో ఉంటే మీరిద్దరూ కలిసి నన్ను కొట్టేలా ఉన్నారు అని అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అలా అత్త కోడళ్ళిద్దరూ దెబ్బలాడుకొని అలసిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు మంగ ఇంట్లో వంట పనంతా పూర్తి చేసి కాసేపు అలా నడుము మంచంపై వాలిస్తుంది. అలా కాసేపటి తర్వాత సుబ్బారావు ఇంటికొచ్చి మంగతో, మంగా నాకు త్వరగా అన్నం వడ్డించువే. ఈ రోజు ఎందుకో గానీ నాకు బాగా ఆకలిస్తుంది. ఇంతకీ ఏం కూర వండావు? ఆ మాట విన్న కామాక్షి ఇదే అవకాశంగా తీసుకుని కోడల్ని తిట్టించాలని కొడుకుతో, ఇంకెక్కడ మంగరా, పొద్దున నువ్వు అలా పొలానికి వెళ్ళావో లేదో, అప్పుడనగా ఎక్కిన మంచం ఎంతవరకు దిగనే లేదురా. అందుకే నేనే ఈరోజు కష్టపడి వంట చేశాన్రా. అవునా అమ్మా? అయినా కోడలు అదుండగా నువ్వు వంట చేయడం ఏంటమ్మా? నువ్వు ఈ ముసలితనంలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అది పడుకోవడం ఏంటి? నువ్వు ఇలా పనులు చేయడం ఏంటి అని మంగపై కోప్పడి నిద్రపోయిన మంగని లేపుతాడు. నిద్రలో ఉన్న మంగ ఉలిక్కిపడి లేచి, అయ్యో ఏమయ్యా, మీరొచ్చేశారా? పదండి, అన్నం వడ్డిస్తాను. నీకిష్టమైన కూర వండానయ్యా, పద వడ్డిస్తాను. ఆ మాట విన్న సుబ్బారావు మంగపై కోప్పడి, సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు మా అమ్మ కష్టపడి వంట చేస్తే నువ్వు ఆ వంట చేశానని నాతో గొప్పలు చెబుతున్నావా అని మంగని నానా మాటలని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మంగ అత్తతో, అత్తయ్య,
వంట నేను చేస్తే మీరు చేశారని మీ కొడుకుతో నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్పి మంచి మార్కులు కొట్టేస్తారా? చెప్తానుండండి మీ పని. మీరు నా చేతికి దొరక్కపోరు. అప్పుడు ఖచ్చితంగా మీ కొడుకు చేత మీకు తిట్లు తినిపిస్తాను. చాలే, ఇది నువ్వు నా కొడుకు చేత నన్ను తిట్టించడం సాధ్యం కాని పని. ఇలాంటి వాళ్ళని నా అనుభవంలో చాలా మందిని చూశాండే. నా అనుభవం అంత వయసు నీకు లేదు. నువ్వు నాతో పోటీ పడతావా? చూద్దాం. నీ కొడుకు చేత మీకు తిట్లు తినిపించకపోతే నా పేరు మంగనే కాదు, నా పేరు నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. నువ్వు సిద్ధంగా ఉండు. నీ పేరు మరలా మార్చుకొని నీకు మరలా బారసాల చేపించుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కామాక్షమ్మ. మంగ కూడా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అత్త కోడళ్ళిద్దరూ ప్రతిరోజు తిట్టుకుంటూ ఉండేవారు. అలా ఒకరోజు మంగ కామాక్షమ్మని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఆలోచించి ఒక పన్నాగం పన్ని ఒక లావుగా ఉండే లడ్డు అనే వ్యక్తిని కామాక్షమ్మ దగ్గరికి తీసుకునొచ్చి, అత్తయ్య గారు, మీరు చాలా తిండిపోతని ఈ ఊర్లో వాళ్ళందరికీ, అలాగే నాకు కూడా తెలుసు. కానీ ఈ లడ్డు అనే వ్యక్తి మీకన్నా బాగా తినగలుగుతాడట. నేనిందాక సంతలోకెళితే అక్కడ అందరితో ప్రగల్భాలు పలుకుతున్నాడు. అందుకే ఇతని పొగర అణచాలని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఒకసారి మీరు ఇతనితో పోటీ పడి నీ సత్తా ఏంటో ఇతనికి చూపించండి అని అత్తని రెచ్చగొడుతుంది. అప్పుడు ఆ లడ్డు అనే వ్యక్తి, ఓహో మంగా, నువ్వు ఇందాకట్టుండి చెబుతున్న వ్యక్తి ఈవిడేనా? ఈవిడ చూస్తే కర్ర పుల్లలాగా సన్నగా ఉంది. ఈవిడ తినడంలో నాతో పోటీ పడగలదా? అది సాధ్యం కాని పని. అయినా దేనికైనా సమబుద్ధి కావాలి. అయినా ఈవిడ్ని చూస్తే నాకు ఈవిడతో పోటీ పడాలని లేదు. ఈవిడపై జాలి కలుగుతుంది. ఈవిడ్ని చూస్తే పడిపోయేలా ఉంది. ఈవిడికి తిండిలో నాతో పోటీ పడలేదు అని కామాక్షమ్మని ఎగతాళిగా అప్పుడు కామాక్షమ్మ లడ్డూతో, చూడు బాబు, నువ్వు చూడటానికి లావుగా ఉండొచ్చు, కానీ నేను సన్నగా ఉన్నానని తక్కువ అంచనా వెయ్యకు. కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. ముట్టుకుంటే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. అలాగే నాతో పోటీ పెట్టుకుంటే నా సత్తా ఏంటో తెలుస్తుంది నీకు. సరే, అయితే మీ మీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమిద్దరం తిండిలో పోటీ పడాల్సిందే. పందెం కావాలంటే ఏదో ఒకటి పందెంలో పెట్టుకోవాలి కదా. కాబట్టి మీరు కానీ ఈ తిండిపోతు పందెంలో ఓడిపోతే మీ ఆస్తంతా నాకు ఇవ్వాలి. నేను కాని ఓడిపోతే నా ఆస్తంతా మీకు ఇస్తాను. ఆ మాట విన్న మంగకి ఒకేసారి గుండె కుబేలుమంటుంది. తన అత్త ఈ పోటీలో ఓడిపోతే తన ఆస్తంతా ఆ బండోడికి వెళ్ళిపోతుందని భయపడుతూ అత్తతో పోటీ పడొద్దని చెబుతుంది. అప్పుడు కామాక్షమ్మ, ఈ బండోడికి నా సత్తా ఏంటో చూపాలి. నేను ఖచ్చితంగా ఈ పోటీలో గెలుస్తాను. వాడాస్తి ఖచ్చితంగా నాకే వస్తుంది. ఆ మాట విన్న మంగకి ఒకవైపు ఆస్తి పోతుందనే భయం, మరొక వైపు బండోడి ఆస్తి వస్తుందనే ఆనందం రెండూ తనని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటాయి. అప్పుడు మంగ అత్తతో, అత్తయ్య, మీరు గాని ఈ పోటీలో ఓడిపోతే మన ఆస్తంతా ఆ బండోడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు నేను చెప్పిన మాట వినాలి. అలాగే ఇంట్లో కూడా నా హవానే నడవాలి. నాదే పెత్తనం. నీ బొడ్డున ఉన్న తాళాలు కూడా నా చేతికి రావాలి. సరేనా? ఈ ఒప్పందం మీకు గాని సమ్మతమైతే ఈ పోటీలో పాల్గొనండి. చూడు మంగ, నా మీద, నా తిండి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా ఈ పోటీలో 6-100 100-6 గెలుస్తాను. కానీ ఒకవేళ నువ్వనుకున్నట్టే నేను గాని ఈ పోటీలో ఓడిపోతే నా ఇంటి తాళాలు నీ చేతికిస్తాను. అలాగే ఇంట్లో అధికారం మొత్తం నీదే అని కోడలికి మాటిస్తుంది. అప్పుడు మంగ తనలో తాను ఇలా అనుకుంటుంది, అయినా నేనిప్పుడు ఏమని కోరుకోవాలి? మా అత్తగాని ఈ పందెంలో ఓడిపోతే ఇంటి పెత్తనం నా చేతికొస్తుంది. ఒకవేళ గెలిస్తే ఆ బండోడి ఆస్తంతా మాకొస్తుంది. అయినా నా పిచ్చి గాని మా అత్తగాని ఈ పోటీలో ఓడిపోతే నేను ఇంటి పెత్తనం చేయడానికి మా ఇల్లు ఎక్కడుంటుంది? మా ఇల్లు ఆ బండోడికి వెళ్ళిపోతుంది కదా అని కాస్త తెలివిగా ఆలోచించి అత్త గెలవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలా కాసేపటి తర్వాత ఆ ఊరందరి సమక్షంలో లడ్డు, కామాక్షమ్మ తిండి పోటీ పెట్టుకుంటారు. ఆ పోటీలో అందరూ లావుగా ఉన్న లడ్డూయే ఈ తిండి పోటీలో బాగా తిని గెలుస్తాడు, కామాక్షమ్మ సన్నగా ఉండడం వల్ల, ఏమీ తినకపోవడం వల్ల ఓడిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ
అందరూ ఊహాగానాలను అధిగమించి ఆ పోటీలో కామాక్షమ్మ లడ్డు కంటే ఎక్కువగా తిని ఘన విజయం సాధిస్తుంది. అప్పుడే అది చూసి ఊరి జనాలంతా ఆశ్చర్యపోతారు. అలా వాళ్ళ ఒప్పందం ప్రకారం లడ్డు ఆస్తంతా కామాక్షమ్మకు వస్తుంది. అలా పోటీ అయ్యాక ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు కామాక్షమ్మ మంగతో, మంగా, నువ్వు చాలా మంచిదానివే. నేనిన్నాళ్ల నుండి నిన్నెంత బాధ పెట్టినా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా, అలాగే నేను తిండిపోతును అని తెలిసి కూడా నాకు కావలసిన వంటలన్నీ చేసేదానివి. నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టమే. అదేంటత్తయ్య అలా అంటారు? మా అమ్మ నాన్న నాకు రూపాయి కట్నం కూడా ఇవ్వకుండా మీ బాబుకిచ్చి పెళ్లి చేస్తే మీరు నన్ను ఏ రోజు కట్నం తీసుకురాలేదని ఒక్క మాట కూడా అనకుండా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏదో అప్పుడప్పుడు మాట పెరిగి కోపంలో మిమ్మల్ని ఒక మాట అనేస్తాను గాని మీరంటే నాకు చాలా ఇష్టం. అలాగే మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అని అత్త కోడళ్ళిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటారు. అలా కామాక్షమ్మ మంగకి తన ఇంటి తాళాలు ఇస్తూ, ఏదిగో మంగ, ఈ ఇంటి తాళాలు ఈ రోజుటి నుండి ఇంటి పెత్తనమంతా నీదే. ఈ తాళాలు తీసుకుని నీ బొట్టులో దోపుకో. అదేంటత్తయ్య, తాళాలు నాకిస్తున్నారు? అయినా మీరు ఆ పందెంలో గెలిస్తే నాకు ఇంటి తాళాలు ఇవ్వకూడదు. అదే కదా మన ఒప్పందం. మళ్ళీ ఇప్పుడు మీరేంటి నాకు ఈ ఇంటి తాళాలు ఇస్తున్నారు? మరేం లేదే మంగా, నీకు నాకు ఎన్ని గొడవలున్నా నువ్వు మాత్రం ఆ బండోడికి నాకు జరిగిన పోటీలో మంచి మనసుతో నేను గెలవాలనే కోరుకున్నావు కాబట్టి నీ మంచి మనసుకు మెచ్చి నేను కానుకగా ఈ తాళాలు నీకిస్తున్నాను. ఈ కానుకని నువ్వు కాదనకు అని కోడలికి తాళాలిస్తుంది. అప్పుడు మంగ ఆ తాళాలను సంతోషంగా తీసుకుని తన బొడ్డులో దోపుకుంటుంది. అలా మంగ ఆ రోజుటి నుండి ఇంటి పెత్తనమంతా తానే చూసుకునేది. ఆ రోజుటి నుండి అత్త కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఎలాంటి గొడవ లేకుండా జీవనం సాగిస్తూ ఉండేవారు. అది ఒక చిన్న పల్లె. అక్కడ ఇళ్లకు ఇంకా పైకప్పులు లేవు. రేడియోలు, కొన్ని ఇళ్లలో మాత్రమే టీవీలు ఉండేవి. సాయంత్రం అయితే కరెంటు పోయి దీపాలు వెలిగేవి. ఆ ఊర్లో రామారావు గారంటే చాలా గౌరవం. ఆయనకి పొలాలు, ఇల్లు, పశువులు అన్నీ ఉన్నాయి. ఆయనకి ఒక్కతే కూతురు లక్ష్మి. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆస్తంతా తనదేనని చాలా మంది కుర్రాళ్ళు కలలు కనేవారు. వారిలో ఒకడు సీను. అతను చదువుకున్నా కష్టపడి పనిచేయడం అంటే ఇష్టం లేదు. సులభంగా డబ్బు సంపాదించాలని చూసేవాడు. ఒకరోజు సీను, అతని స్నేహితుడు గోపి గ్రామం చివర ఉన్న ఒక టీ కొట్టు దగ్గర కూర్చుని ఉన్నారు. అరే సీను, ఏంద్రా నువ్వెప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంటి వైపునే చూస్తావు? ఏముందిరా, నా భవిష్యత్తును చూసుకుంటున్నాను. అంత ఆస్తున్నది కదా. ఆ రామారావు గారు మంచి మనిషి. ఆయనను మెప్పించగలిగితే ఇక నేను జీవితంలో స్థిరపడిపోతాను. అయితే నీ ఉద్దేశం ఏమిందిరా? నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? నీకు అంత ధైర్యం ఉందా? ఏం తక్కువ నాలో? అందం ఉంది, చదువు ఉంది. మాట్లాడడంలో నాకంటే గొప్పవాడు లేడు. నేను మాటలతోనే వాళ్ళని పడగొట్టగలను. ఆ తర్వాత ఇల్లు రేపుకో అల్లుడినైతే ఇక జీవితంలో తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అరే, అంత తేలిగ్గా దొరుకుతుందారా నీకు? అది రామారావు గారి ఆస్తి. అంత ఈజీగా దొరకదు. నువ్వు చూస్తూ ఉండు, నేనెంత తెలివిగా వాళ్ళని ఒప్పిస్తాను. నాకేం కష్టపడడం ఇష్టం లేదు. సులభంగా దొరికే డబ్బుని ఎందుకు వదులుకోవాలి? అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రామారావు గారు తన పొలం వైపు వెళ్తుండగా సీను ఆయన్ని కలుస్తాడు. అయ్యా నమస్కారం, నా పేరు సీను. నేను మీ కూతురు లక్ష్మి గారిని పెళ్లి చేసుకోవాలనుంది. ఏనాయనా, అడిగిందే తడవుగా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? నేనింకా ఉద్యోగం వెతుక్కుంటున్నానయ్యా. కానీ నాకు చాలా పెద్ద కలలున్నాయి. నేను కష్టపడి పని చేస్తాను. నేను మీలాగే గొప్పవాణ్ణి కావాలని ఉంది. మీరు చాలా మంచివారని విన్నాను. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు. అవునా, చాలా మంచి ఆలోచన. కానీ డబ్బు లేని వాడికి లక్ష్యాలు ఎక్కువ ఉంటాయి. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇంట్లోనే ఇల్లరికం ఉండాలి. దానికి ఒప్పుకుంటావా? అయ్యా, అంతకంటే నాకింకేం కావాలి? నేను మీ మాట జవదాటను. నేను మీ ఇంటిని, మీ ఆస్తిని నా సొంత ఆస్తిగా చూసుకుంటాను. మీరే నా దేవుడు. అలా ఒక మంచి రోజున సీనుకి లక్ష్మికి పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత సీను ఇల్లరికం అల్లుడిగా రామారావు గారి ఇంట్లోనే ఉంటాడు. అతను ఇంట్లో వాళ్ళని, ఆస్తిని తన సొంతంగా భావిస్తాడు. లక్ష్మి, ఈ ఇల్లు ఎంత బాగుందో కదా.
ఇక నా జీవితం స్థిరపడిపోయింది. ఈ ఆస్తంతా మనదే. నేను దీనిని నా ఇష్టం వచ్చినట్టుగా వాడుతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఆస్తిని నాన్న చాలా కష్టపడ్డ తర్వాత సంపాదించారు. మనం దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, నువ్వు మా అమ్మాయివి కదా. నాన్న ఆస్తి అంటే నా ఆస్తి కదా. నేను ఈ ఇంట్లో ఈ ఆస్తికి యజమానిని. నాకు ఈ ఆస్తితోనే ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది. అలా కాదు సీను. ఇల్లరికం అల్లుడంటే బాధ్యత పెరిగింది అని అర్థం. ఈ ఆస్తిని మన తర్వాతి తరానికి అందించే బాధ్యత మన మీద ఉంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ నాకు ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది. అప్పుడు ఈ ఆస్తి ఇంకా పెరుగుతుందిగా. అలా ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ సీను రామారావు గారితో మాట్లాడతాడు. మావయ్య, నాకు ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది. 1,00,000 రూపాయలు కావాలి. అవునా, 1,00,000 రూపాయల? అంత పెద్ద మొత్తమా? సరే, ఇస్తాను. కానీ ఒక షరతు. ఏమిటి మావయ్య? నువ్వు ఈ డబ్బుని నా నుండి అరువుగా తీసుకుంటున్నావు. నువ్వు ఈ డబ్బుని వడ్డీతో కలిపి నాకు తిరిగివ్వాలి. అది కూడా నీ సంపాదనతోనే. నువ్వు ఇల్లరికం అల్లుడువైనా ఈ డబ్బును తిరిగివ్వాలి. ఏమిటి మావయ్య? నేను మీ అల్లుణ్ణి కదా. నాకేనా ఈ షరతు? అవును సీను, నువ్వు అల్లుడివి కాబట్టే ఈ షరతు. ఆస్తి, డబ్బు ఎప్పటికీ మనల్ని మనమే చూసుకోవాలి. మనం డబ్బుని జాగ్రత్తగా వాడాలి. నువ్వు ఈ డబ్బుని తిరిగి ఇవ్వకపోతే నీకు బాధ్యత ఉండదు. ఈ డబ్బు విలువ తెలియదు. సరే మావయ్య, నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఈ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది. నేను ఆ డబ్బుని మీకు తిరిగిచ్చేస్తాను. అలా ఒక మంచి రోజు చూసుకుని సీను వ్యాపారం మొదలుపెట్టాడు. కాని వ్యాపారం సరిగ్గా సాగలేదు. చాలా నష్టాలొచ్చాయి. గోపి, నేను 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే, నువ్వు భయపడకురా. మీ మామగారికి చాలా ఆస్తులున్నాయి. 1,00,000 రూపాయలు పోతే ఆయనకేం కాదు. నువ్వు ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత కష్టపడ్డారో నీకు తెలుసు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. మామగారి డబ్బే కదా, నాకేం పర్లేదు. ఆయనకి ఎంత ఆస్తుందో నీకు తెలుసు కదా. నేను ఆ డబ్బుని తిరిగి ఇవ్వను. ఆయన నన్నేం చేయలేడు. అలా గోపితో మాట్లాడాక సీను ఇంటికొచ్చి రామారావు గారితో మాట్లాడ్డానికని భయపడతాడు. కాని రామారావు గారు సీనుని పిలిచి మాట్లాడతాడు. సీను, నువ్వు వ్యాపారంలో నష్టపోయావని విన్నాను. సరే, ఆ 1,00,000 రూపాయల సంగతేమిటి? మావయ్య, నేను చాలా నష్టపోయాను. నేను ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేను. నేను చాలా పేదవాణ్ణయ్యా. నా దగ్గర ఏమీ లేదు. అయితే నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. మావయ్య, నేను మీ అల్లుడిని కదా. మీరు నన్ను ఇంట్లో నుండి ఎలా పంపిస్తారు? అవును, కానీ నా అల్లుడిగా ఉండడానికి అర్హత కోల్పోయావు. ఇల్లరికం అల్లుడంటే ఇంటికి బాధ్యత వహించేవాడు. నువ్వు డబ్బు మీద ఆశపడ్డావు. కష్టం విలువ తెలియదు. ఆస్తి మీద ఆశ తప్ప సంపాదించాలని లేదు. నేను నీకు ఈ డబ్బునిచ్చింది నువ్వు కష్టపడి సంపాదించి దానికి విలువ ఇవ్వాలని. కాని నువ్వు నా ఆస్తి మీద ఆధారపడ్డావు. నేను నీకు ఈ పాఠం నేర్పించాలనుకున్నాను. నువ్వు కష్టపడి సంపాదిస్తేనే ఆస్తి విలువ తెలుస్తుంది. నా ఆస్తి నీకు విలువ ఇవ్వదు. నీ కష్టమే నీకు విలువిస్తుంది. ఈ క్షణం నుండి నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో. నాన్న, మీరలా మాట్లాడకండి. నేను సీనుతోనే వెళ్తాను అని చెప్పి సీను, లక్ష్మి ఇంటిని వదిలి వెళ్లి ఒక చిన్న పల్లెటూరులో నివసించడం మొదలుపెట్టారు. లక్ష్మి, నేనెంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. నేను మా అవ్వయ్య గారి ఆస్తి మీద ఆశపడ్డానే తప్ప కష్టపడడం గురించి ఆలోచించలేదు. ఆయన మనల్ని పంపించింది సరైన నిర్ణయం. ఆయన మనకొక పెద్ద పాఠం నేర్పించారు. అవునండి, మీరు బాధపడకండి. మనం కష్టపడి సంపాదించుకుందాం. ఇప్పుడు మనం మన కష్టంతోనే ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి. సరే లక్ష్మి, నేనిప్పుడు నా కష్టంతోనే సంపాదిస్తాను. నేనిక ఏ ఆస్తి మీద ఆధారపడను. నేనిప్పుడు మనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటాము. ఇక అప్పట్నుండి సీను చాలా కష్టపడి పనిచేసి తన సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అతను చాలా తెలివిగా, నిజాయితీగా పనిచేశాడు. కొన్ని సంవత్సరాలలో అతను చాలా డబ్బు సంపాదించాడు. లక్ష్మి, మనం ఇప్పుడు ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నాం. కష్టపడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు తెలిసింది. నాకెప్పుడు ఎంత సంతోషంగా కలగలేదు. మనం ఇప్పుడు మన కష్టంతోనే నిలబడ్డాం. అలా ఒకరోజు సీను తన మామగారి దగ్గరికొచ్చి తాను సంపాదించిన డబ్బు తన మావయ్యకి ఇస్తాడు. మావయ్య, ఈ డబ్బు తీసుకోండి. నేను మీ అప్పును వడ్డీతో కలిపి తిరిగిచ్చేస్తాను. నాకు నీ డబ్బు అవసరం లేదు నాయనా. నువ్వు సంపాదించిన ఈ ధైర్యమే నాకు కావాలి. నువ్వు ఒకప్పుడు నా ఆస్తి మీద ఆశపడ్డావు. కానీ ఇప్పుడు నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డావు. నువ్వు కష్టపడి సంపాదించావు. నీకు డబ్బు విలువ తెలిసింది. నువ్విప్పుడు నా నిజమైన అల్లుడివి. మావయ్య, మీరు నాకు చాలా పెద్ద పాఠం నేర్పించారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలా సంతోషంలో సీను, లక్ష్మి, రామారావు గారు అందరూ సంతోషంగా కలిసి భోజనం చేస్తూ, సీను, నువ్వు నాకిప్పుడు నిజమైన అల్లుడివి. నువ్వు నా ఆస్తికి వారసుడివి కాదు. నువ్వు నీ కష్టానికి వారసుడివి. అవును మావయ్య, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా ఆస్తిని నేను సంపాదించుకున్నాను. నా కష్టంతోనే నా జీవితం మారిపోయింది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను.
నా భర్త ఇప్పుడు ఒక నిజమైన మనిషి. నాకిప్పుడు ఒక జీవితం ఉంది. నా కష్టంతోనే నేను గెలిచాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కథలోని నీతి ఏంటంటే, ఇతరుల ఆస్తిపై ఆశపడడం కంటే సొంత కష్టంతో సంపాదించుకోవడమే నిజమైన గౌరవాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కష్టం విలువ తెలిసినప్పుడే మనిషికి నిజమైన విజయం లభిస్తుంది.